క్రాస్ కోడ్ బిజినెస్ లో డే 11, 12, 13 బ్యాక్ టు ది సేమ్ వర్క్. సగం రాడ్స్ ఆల్రెడీ బెడ్డింగ్ పడిపోయి, సగం రాడ్స్ ఇంకా పెండింగ్ పడిపోయాయి. రాడ్ ని నిలబెట్టడం పెద్ద టాస్క్ కాదు, ఈ బెడ్డింగ్ వేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది. ఈ కాంక్రీట్ ని తిప్పుతూ మనిషి అలసిపోయి తిప్పడానికి ఒకరు, వేయడానికి ఒకరు కావాల్సి వచ్చింది. ఈ ప్రాసెస్ ని దబాస్దాలో అంటారు. ఎంత దబాస్ గా కొడితే అంత దబాస్ గా బెడ్డింగ్ కూర్చుంటుంది. నిన్న వెల్డర్ రంగంలో దిగితే ఇవాళ పెయింటర్స్ రంగంలో దిగారు. మనం ఇచ్చిన టెక్నిక్ ని ఫాలో అయ్యి రాడ్స్ అన్ని పక్కన పెట్టుకుంటున్నారు పెయింటింగ్ కొట్టుకోవడానికి ఈజీగా. చాలా మంది దీన్ని సిమెంట్ కలిపిన ఇసుక అనుకుంటారు, బట్ నో, దట్స్ రాంగ్. దీన్ని డస్ట్ అంటారు. ఇది ఇసుకకి యాజ్ ఇట్ ఈస్ గా పనిచేస్తుంది. ఈ డస్ట్ ని ఇసుక రేషియో ఈక్వల్ గానే కాంక్రీట్ లో మిక్స్ చేయాలి. కాంక్రీట్ ని వేస్తా ఉంటే మెటీరియల్ ఎక్కువ వేస్ట్ అవుతుందని అన్న వాళ్ళు గ్రహించారు. వేస్ట్ అవ్వకుండా ఐరన్ షీట్స్ అయితే బెటర్ అన్నారు. ఆర్డర్ ఇచ్చి తెచ్చేంత టైంలోనే టైం అయిపోతుందని ఈ ఐడియా ప్లాన్ చేశారు. అప్పుడు అనిపించింది, దేవుడు నా డబ్బులు సేవ్ చేయడానికి అన్న వాళ్ళకి ఇంత మంచి ఐడియాలు ఇస్తున్నాడని. ఇది కొంచెం టైం టేకింగ్, ఎందుకంటే బ్రిక్స్ ని లెవెల్లో అరేంజ్ చేసుకుని బెడ్డింగ్ వేసుకొని ఆరిన తర్వాత మళ్ళీ తీసి వాడుకోవాలి కాబట్టి. బట్ ఏదైతేనే పని మాత్రం ముందుకు వెళ్తూ సాగింది. ఈవినింగ్ అలా వెళ్ళి షీట్స్, కలర్స్, ఇంకా సీసీ కెమెరాస్ అండ్ బ్యాటరీస్ గురించి ఒక టైం స్పెండ్ చేసేసా. నెక్స్ట్ డే మాత్రం ఎలాంటి టైం వేస్ట్ చేయకోకుండా షీట్స్ తెచ్చుకొని లెవెల్లో పెట్టుకొని బెడ్డింగ్ వేస్ట్ చేసుకుని, ఇటువైపు పెయింట్ కొట్టే అతను కార్ మీద దుమ్ము దులిపినట్టు అలా దులుపుతా ఉంటే హెడ్ పెయింటర్ వచ్చి అలా కదరా బాబు ఇలా దులిపాలని దులిపి మరీ చూపించాడు. బట్ చేస్తూ అన్న ఈ తాత ఇద్దరు కలిసి మంచిగా పెయింట్ మాత్రం నీట్గా కొట్టారు. ఇటువైపు బెడ్డింగ్ కి అన్న వాళ్ళు ది ఎండ్ పెట్టేశారు. ఈ వాటికి పెద్ద రాడ్స్ అన్నిటికీ పెయింట్ పడింది అనుకోవచ్చు. ఎంతో సీరియస్ గా బ్యాడ్మింటన్ ఫ్లోరింగ్ గురించి స్టడీ చేస్తూ ఉంటే రారా మామ బూస్ట్ తాగి ఎనర్జీ తెచ్చుకుందాం అని కాఫీ షాప్ కి పిలుచుకొచ్చాడు మనోడు. కాఫీలు టీలకి అంత క్రౌడ్ ఏంట్రా బాబు అంటే, మనకెందుకురా మనకు రాదని బూస్ట్ అని చక్కటి సమాధానం ఇచ్చాడు. ఇక 11, 12, 13 కి షాలు.